వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో కేబినెట్ కూర్పుపై మళ్లీ చర్చ మొదలైంది. గత కొన్నాళ్లుగా కేబినెట్ విస్తరణపై తరచూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ముందడుగు మాత్రం పడటం లేదు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ పదవులపై పార్టీలోని కీలక నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్నో సమీకరణాల దృష్ట్యా ఈ అంశాన్ని సీఎం రేవంత్ పక్కన పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ ముగియడంతో కేబినెట్ విస్తరణపై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఒకవేళ అదే గనుక నిజమైతే ఎవరెవరికి చోటు దక్కనుంది? ఈసారైనా కేబినెట్ విస్తరణ పూర్తవుతుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 11 మందితో కేబినెట్ విస్తరణ జరిగింది. ఇంకో 6 పదవులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి కేబినెట్ విస్తరణపై తరచూ చర్చ జరుగుతూనే ఉంది. పైగా మొదటి మంత్రివర్గంలో చోటు దక్కని వారు రెండో కేబినెట్ లోనైనా చోటు దక్కుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ కేబినెట్ కూర్పుపై వార్తలు వినిపిస్తున్నాయే తప్ప ఆచరణలోకి మాత్రం రావటం లేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ కూడా ఎన్నో మార్లు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికీ ముందడుగు పడటం లేదు. దీంతో కేబినెట్ కూర్పు ఎందుకు జరగటం లేదు, సీఎం రేవంత్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతూ వస్తోంది. అయితే మొదట పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులను కూడా కేటాయిస్తారని టాక్ వినిపించింది. కానీ అది జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 6-7 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కేబినెట్ విస్తరణపై క్లారిటీ రావటం లేదు. దీంతో అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సొంత పార్టీలోనూ ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అయితే కేబినెట్ విస్తరణపై సీఎం అంత త్వరగా నిర్ణయం తీసుకోకపోవటం వెనక అసలు కారణం వేరే ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా సామాజిక వర్గ సమీకరణాలు ఓ కొలిక్కి రావటం లేదు. పైగా కేబినెట్ పదవుల కోసం చాలా మంది అగ్రనేతలు రేస్ లో ఉండటం వంటి కారణాల వల్ల సీఎం రేవంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఎవరికి చోటు కల్పించినా ఇతర నేతల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. తద్వారా అటు పార్టీ పరంగానూ ఇటు ప్రభుత్వ పరంగానూ ఈ అంశం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అందుకే కేబినెట్ విస్తరణ చేయటం తేనె తుట్టి కదిపినట్టే అంటున్నారు విశ్లేషకులు. అయితే తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇక కేబినెట్ విస్తరణ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం 6గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. అయితే ఆ 6గురు ఎవరనే దానిపై స్పష్టత లేనప్పటికీ దాదాపు 10 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస. వివిధ సమీకరణాల దృష్ట్యా నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు తీన్మార్ మల్లన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా చాలా మంది నేతలే రేస్ లో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆల్రెడీ మంత్రి పదవిలో ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి చోటు కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరి ఆయనకు చోటు దక్కుతుందా లేదా అనేది కూడా ఆసక్తికరమే. ఇక ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్న కొందరికి పదవి గండం ఉండే అవకాశము లేకపోలేదు. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఎవరిపై వేటు పడుతుంది, ఎవరికి చోటు దక్కుతుంది? ఇంతకీ ఈసారైనా కేబినెట్ కూర్పు పూర్తవుతుందా అనేది చూడాలి.